నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇటీవలే తెలంగాణలో జరిగిన తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ను తెలంగాణ ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఇందులో లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా అభివృద్ధి నమూనాలలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. మరి ఈ నేపథ్యంలో ఈ సమ్మిట్లో జరిగిన స్థిరాస్తి రంగ అభివృద్ధి విశేషాలు శ్రీనిలయం స్థిరాస్తిలో తెలుసుకుందాం. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ముగిసింది. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా అభివృద్ధి నమూనాలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని పలువురు జాతీయ, అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజలతో కలిసి రాసిన విజన్ డాక్యుమెంట్ కలగా మిగలకుండా వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో ఇటీవల ప్రభుత్వం 2 రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపు, రాష్ట్రమంతా సమతుల అభివృద్ధి తదితర లక్ష్యాలతో రూపొందించిన దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించారు. ప్రజల కేంద్రంగా వారి కోసం ఇలా డాక్యుమెంట్ రూపొందించడం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా అరుదైన అంశమన్నారు. అవకాశాల కోసం ప్రజలు ఎదురు చూడకుండా వాళ్ల వద్దకే వచ్చేలా ఈ డాక్యుమెంట్ ఉందని ప్రశంసించారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు కూడా అభివృద్ధిని తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో అసమానతలు, పేదరికం పోగొట్టి ప్రజలందరి సంక్షేమం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం పేర్కొన్నారు. కోర్, ప్యూర్, రేర్ లక్ష్యంగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ రాబోయే 2 దశాబ్దాల్లో సమగ్ర, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి త్రిముఖ వ్యూహంతో రూపుదిద్దుకున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది. కోర్ అర్బన్ రీజియన్, పెరి అర్బన్ రీజియన్, రూరల్ అగ్రి రీజియన్ లక్ష్యంగా ఏ రంగాల్లో ఏం చేయాలో డాక్యుమెంట్ స్పష్టం చేస్తుంది. 3 జోన్లుగా విభజించి రాష్ట్ర సమతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత, విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్టు, బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, రీజనల్ రింగ్ రోడ్డు, రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి ప్రాజెక్టులు గేమ్ చేంజర్ గా మారతాయని అభివర్ణించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పేద, మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇళ్లు అందించే అఫోర్డబుల్ హౌసింగ్ విధానం ద్వారా అన్ని వర్గాల సొంతింటి కలను నిజం చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ORR, RRR మధ్యలో పేద, మధ్యతరగతి ప్రజలకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. గృహ నిర్మాణం కోసం రాష్ట్రాన్ని 3 ప్రధాన ప్రాంతాలుగా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అందులో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, క్యూర్ లో మురికివాడలను యథాస్థితిలో పునరాభివృద్ధి చేస్తాం. ఐటీ కారిడార్లలో అందుబాటు ధరల్లో అద్దె గృహాల విధానాన్ని తీసుకొస్తాం. పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో బహుళ అంతస్తుల గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రతి రంగంని హానరబుల్ సీఎం గారు అంటే ఎంతో డీటెయిల్డ్గా వాటి మీద స్టడీ చేసేసి తర్వాత ఎన్నో ప్యానెల్ డిస్కషన్స్ అంటే ఆ ఫ్యూచర్ సిటీలలో ఈవెంట్ పెట్టడము, వేరియస్ అంటే ప్యానెల్ డిస్కషన్స్ సైమల్టేనియస్గా చేయడము, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్. మన దగ్గర ఎప్పుడు ఇట్లాంటి ఈవెంట్ జరగలేదు. ఐ థింక్ ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ వరల్డ్ క్లాస్ ఈవెంట్ అని చెప్పగలుగుతాను. 5,75,000 కోట్ల MOUs సైన్ చేయడం జరిగింది. సో రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ అండ్ ఫర్ తెలంగాణ. సో దీంతో ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగము చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే మనం అనుకున్న 100% అంటే ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా అట్లీస్ట్ 50-60% ఇన్వెస్ట్మెంట్ దాంట్లో వచ్చినా కానీ బిగ్ బూస్ట్ టు ది రియల్ ఎస్టేట్ అవుతుంది. ఎందుకంటే ఈ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఓ గేమ్ చేంజర్ లాగా అవబోతుంది. అంటే ల్యాండ్ ఈజ్ రెడీలీ అవైలబుల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ కొంత డెవలప్ చేయడం జరిగింది మంచిగా. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలంటే అది 30 minutesలో వెళ్ళిపోగలుగుతాము. సో ఇట్లాంటి అడ్వాంటేజ్ వేరే ఏ సిటీకి లేదు. సో కాబట్టి అక్కడ గ్రోత్ గ్యారంటీగా ఉంటుంది. ఆ పార్టిసిపేషన్స్ కూడా చూడడం జరిగింది. ఎందుకంటే అన్ని రంగాల్లో నుంచి విపరీతంగా వచ్చారు జనాలు. బట్ ఇదేమవుతుందంటే బిగ్గెస్ట్ బూస్ట్ ది రియల్ ఎస్టేట్. తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ మీద కూడా ఒక సెషన్ చేయడం జరిగింది మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో. సో దాంట్లో కూడా ప్యానెల్ డిస్కషన్లో అన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అఫోర్డబుల్ హౌసింగ్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగాయి. సో దానికోసము గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని కొంత డెవలపర్స్కి సహకరించాలి. ఎందుకంటే
ఒక కన్స్ట్రక్షన్లో నువ్వు 10,000 స్క్వేర్ ఫీట్ అమ్మిన చోట కానీ 4,000 రూపాయలు 5,000 రూపాయల స్క్వేర్ ఫీట్ అమ్మిన చోట కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ సేమ్ ఉంటుంది. సో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇన్సెంటివ్స్ అంటే అక్కడ జిఎస్టీలో కొంత వెసులుబాటు, రిజిస్ట్రేషన్ ఛార్జ్లో కొంత వెసులుబాటు, తర్వాత ఫీజులో కొంత వెసులుబాటు, టీడీఆర్లో కొంత వెసులుబాటు, ఇట్లాంటి కొన్ని వెసులుబాటు ఇస్తే ఏమైందంటే ఓవరాల్ బర్డెన్ అంది కన్స్ట్రక్షన్ మీద సెల్లింగ్ ప్రైస్ మీద డిఫరెన్స్ వస్తుంది. అది మనము డెఫినెట్గా ఎండ్ యూజర్కి పాస్ ఆన్ చేయగలుగుతాము. ఓవరాల్గా చెప్పాలంటే ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో 2 days తెలంగాణ రైజింగ్ ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో గ్రాండ్ సక్సెస్ ఉంది. దానివల్ల రియల్ ఎస్టేట్కి చాలా ఊతమిస్తుందని ఆశిస్తున్నాను. పారిశ్రామిక క్లస్టర్ల వద్ద కార్మికులకు సరసమైన ధరలకు గృహాలు నిర్మించడంపై దృష్టి సారిస్తాం. మిగిలిన ప్రాంతాల్లో చిన్న మధ్య తరహా టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్బులతో గృహ నిర్మాణ పథకాలకు శ్రీకారం చుడతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రజలు ఎవరైనా ఇల్లు కొనాలంటే సింప్లెక్స్ ఇల్లు కానీ, లో బడ్జెట్ విల్లాకు కానీ, లో బడ్జెట్ అపార్ట్మెంట్ కానీ మక్కువ చూపుతారు. వారంతా ఇప్పుడు రెంటల్లో ఉండే వందలాది వేలాది మంది కూడా ఓన్ హౌస్లోకి తరలి రావాలంటే గవర్నమెంట్ కూడా ఎఫర్డబుల్ హౌజెస్ చేసే బిల్డర్స్కి కానీ, రియల్టర్స్కి కానీ కొన్ని సబ్సిడీలు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి వారితో ఇలాంటి సమ్మిట్ను ఒకదాన్ని ఏర్పాటు చేసి ఎఫర్డబుల్ హౌజెస్ ఎక్కువగా వచ్చేటట్టు చూస్తే ఈ హ్యూజ్ రెసిడెన్షియల్ జోన్ R1, R2, R3, R4 ఏదైతే ఉందో వాటిల్లో కనుక మిడిల్ క్లాస్ కోసం ఎఫర్డబుల్ హౌజెస్ని ఎంకరేజ్ చేస్తే అది చాలా ఈ గ్రోత్కి ప్లస్ ఇట్లాంటి ఫ్యూచర్ సిటీ టౌన్షిప్లుగా వృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుంది. 2-3 ఏళ్ల కాలంలో, ఆ తర్వాత 5 ఏళ్ల కాలంలో ఈ ఏరియాలన్నీ రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి. నిర్మాణ సంస్థలకు చెందిన అపార్ట్మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్టులను ప్రాపర్టీ షోలో ప్రదర్శిస్తారు. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరాస్తుల గురించి ఒకే చోట తెలుసుకునేందుకు ఈ ప్రాపర్టీ షోలో అవకాశం ఉంటుంది. పలు బ్యాంకులు సైతం స్టాళ్లు ఏర్పాటు చేస్తాయి. కొనుగోలుదారులకు నచ్చిన స్థిరాస్తిని ఎంచుకొని రుణ సదుపాయం పొందేందుకు వీలుంటుంది. ఆ సంస్థ పేరే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, నరెడ్కో. 3 దశాబ్దాల నరెడ్కో తెలంగాణ ప్రస్థానంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. జనాభాలో హెచ్చుతగ్గులుండొచ్చు, కానీ భూమి పెరగదు, తరగదు. అందుకే నేడు భూమే బంగారమైంది, భవిష్యత్ పెట్టుబడైంది. ఆ ధోరణే దేశ ఆర్థిక వ్యవస్థలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కీలకంగా మార్చింది. అంతటి ప్రాధాన్యమున్న రియల్ ఎస్టేట్ రంగ సాధికారత కోసం ఏర్పాటైన వేదికే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, నరెడ్కో. జాతీయ స్థాయిలో 1998లో ఏర్పాటైంది నరెడ్కో. కానీ తెలంగాణ నరెడ్కోకు మాత్రం అంతకు మించిన చరిత్ర ఉంది. 1995లోనే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అప్రడాగా తెలంగాణ నరెడ్కో ప్రస్థానం మొదలైంది. 2014 రాష్ట్ర విభజన సమయంలో ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రేడాగా మారింది. ఆ తర్వాత 2022లో ట్రేడా కూడా నరెడ్కో తెలంగాణగా ఆవిర్భవించింది. 3 దశాబ్దాల ప్రస్థానంలో పేరు మారిన నరెడ్కో తెలంగాణ గమ్యం మాత్రం మారలేదు, ఇక ముందు మారబోదు. హైదరాబాద్లో పేరెన్నిక గల స్థిరాస్తి వ్యాపారులందరినీ ఒకే తాటిపైకి తెచ్చింది. ఇప్పుడు నరెడ్కో 300 మంది లీడింగ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్తో కూడిన ఓ ఉమ్మడి కుటుంబం. ఇక్కడ ఎవరికీ ఎలాంటి భేషజాలు ఉండవు. కస్టమర్లకు కమిట్మెంట్స్ నెరవేర్చడం, సౌకర్యాలు కల్పించడంపైనే పోటీ. అందుకే 30 ఏళ్ల ప్రస్థానంలో నరెడ్కో తెలంగాణ ఎలక్షన్లంటూ లేకుండా సుహృద్భావంతో నడుస్తోంది. తనకు తానుగా ఓ లక్ష్మణ రేఖ గీసుకుంది. దాన్నెప్పుడూ క్రాస్ చేయకుండా స్నేహపూర్వక పోటీతో దూసుకెడుతోంది. ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అనే పేరు మీద ఒక అసోసియేషన్ ఉంటే ఎంత బాగుంటుంది. అసోసియేషన్ కనుక ఉండేటట్లయితే ఎవరెవరు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేస్తారు, మనలో మన కాంపిటీషన్ లేకుండా ఎలా చేసుకోవాలి అనేది ఒక పద్ధతిగా ఉంటుంది అని చెప్పి ఆలోచించి ఏప్రిల్ 7వ తారీఖు 1995లో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అని దాన్ని ప్రారంభించాం. అప్పట్లో చాలా సీనియర్ డెవలపరు నార్నే రంగారావు గారని వారు దగ్గరికి వెళ్ళాను ఒకరోజు. నేను ఒక అసోసియేషన్ అనేది ఉంటే బాగుంటుంది, కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుందండి. మీరు కనుక ప్రెసిడెంట్గా ఉండేటట్టే అసోసియేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసాం. ఒక 8 మంది ఫ్రెండ్స్ అందరు కలిసి. రంగారావు గారు మాకు కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని వాల్యూస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మనలో మనకు పోటీ పడకూడదు, రేట్ల దగ్గర పోటీ పడకూడదు,
ఒక దానికి మాత్రం పోటీ పడవచ్చు. అది ఏమిటి అంటే మనం చేసే ప్రాజెక్టు యొక్క క్వాలిటీ విషయంలో మీరు, నేను, మేము అన్న మనందరం కూడా పోటీ పడాలి. ప్రజలకు ఎట్లా అయితే మంచి ప్రోడక్ట్ ఇస్తామో, మంచి సైట్ ఇస్తామా, మంచి బిల్డింగ్ ఇస్తామా, మంచి విల్లా ఇస్తామా, మంచి మంచి అపార్ట్మెంట్ ఇస్తామా అనే దాని మీద మనలో కాంపిటీషన్ పడాలి, బాగా చేయాలి మనం అని చెప్పి అందరం కూడా గట్టిగా నిర్ణయించుకొని ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చేయాలి అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి దాన్ని చేసుకుంటూ వచ్చాం. ఒక కమిటీగా ముఖ్యమైన మెంబర్లను 10 మందో 15 మందో కూర్చొని ఇదిగో ఈసారి ఫలానా వాళ్ళు చేస్తే బాగుంటుంది, ఫలానా సెక్రటరీ అయితే బాగుంటుంది, జాయింట్ సెక్రటరీస్, ఎందుకంటే సిటీ చాలా పెద్దది, చాలా విభాగాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జాయింట్ సెక్రటరీ ఇట్లా పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం, చేసుకుంటూ వచ్చాం. 30 సంవత్సరాలు అయిన అసోసియేషన్లో ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ అనేది జరగలేదు అంటే చాలా ఆశ్చర్యం. నేను కూడా 2 టర్మ్స్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ముందు బిగినింగ్ ఏమో సెక్రటరీగా ఉన్నాను 4 ఏళ్ళు, తర్వాత ప్రెసిడెంట్గా 4 ఏళ్ళు ఉన్నాను. దాదాపుగా 100-120 స్టాల్స్ పెడుతున్నారు. దాని మూలంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా, చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ ఏరియాలో ఏ ప్రాజెక్టులు ఏం జరుగుతున్నాయి, మనకు కావాల్సిన ఏరియాలో ఇదిగో ఇది బాగుంది అని అనుకోవటం, అవన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం, రేట్లు ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ ప్రకారంగా చేసుకుంటూ వచ్చారు. మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఇవాళ ఇంటర్నేషనల్ సిటీ అయిపోయింది హైదరాబాద్. ఈ ఇంటర్నేషనల్ సిటీలో ఎంత అద్భుతంగా కడతాం. ఇదివరకు అపార్ట్మెంట్ కట్టాలంటే సింగపూర్ వాళ్ళు, మలేషియా వాళ్ళు వచ్చి వాళ్ళు కట్టేవారు. ఎవరు అక్కర్లేదండి, మేము బ్రహ్మాండంగా కట్టగలం, మా దగ్గర బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, మంచి భావాలు ఉన్నవారు అని చెప్పి మేము ఇవాళ రోజున 60, 65, 70 ఫ్లోర్స్ దాకా కూడా వెళ్ళిపోగలుగుతున్నాం. చాలా బ్రహ్మాండంగా ఒకళ్ళకొకళ్ళు పోటీపడి ఒకళ్ళకంటే ఒకళ్ళు మించి మంచి క్వాలిటీతో ఇస్తున్నారు. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇవాళ మేము అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఏదైనా సరే గ్రాడ్యువల్గా పెరగాలి తప్ప ఒక్కసారిగా పెరిగితే అది నిలబడుతుంది. మరి హైదరాబాద్ మిగిలిన సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాదులో ఉన్న ల్యాండ్ ఇక్కడ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఉంది, వేస్ట్ ల్యాండ్. దాని మూలంగా సిటీని ఎటు కావాలన్నా కూడా డెవలప్ చేసుకోవడానికి వీలుగా బ్రహ్మాండంగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ ఈ ఇరుకు సందుల్లో ఈ గొడవ ఇక్కడ ఉండకుండా ఎందుకు మనం అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకుందామని చాలామంది అవుటర్ రింగ్ రోడ్లోంచి ఒక 20 అరగంట అవుటర్ రింగ్ రోడ్ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి విలేజ్లో కామ్గా ఉండే ఏరియాలో ఇల్లు కట్టుకోవచ్చు అని ఆ విధంగా ఇల్లు కట్టుకుంటున్నారు. సిటీ బాగా స్ప్రెడ్ అయ్యింది. మరి ఇందులో ఉన్న మా మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది 30 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదే నరెడ్కో తెలంగాణ. మార్కెట్లో వినియోగదారుల అభిరుచులేంటో పసిగడుతుంది. ప్రాపర్టీ కొనుగోళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆరా తీస్తోంది. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని రెండు వైపుల నుంచి పరిష్కరిస్తుంది. నరెడ్కో తెలంగాణ లేఅవుట్ నిబంధనలు, డెవలప్మెంట్ కంట్రోల్ రూల్స్, ఇలా స్థిరాస్తి వృద్ధికి అనుకూలమైన విధానాల రూపకల్పనలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటోంది. సర్వీస్ ట్యాక్స్, స్టాంపు డ్యూటీ, ఇతర రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంపాక్ట్ ఫీజు, డెవలప్మెంట్ ఛార్జీల్ని హేతుబద్ధీకరించడంలోనూ అధికారులతో కలిసి పనిచేస్తూ అనేక సందర్భాల్లో చురుగ్గా వ్యవహరించింది. అంతేకాదు, సామాన్యుల సొంతింటి కొనుగోలు సులభమయ్యేలా బ్యాంకర్లను అందుబాటులో ఉంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులు, ఆయా ప్రాంతాల్లోని విధానాల కోసం నరెడ్కో తెలంగాణ ప్రతినిధులు స్టడీ టూర్లు కూడా చేస్తుంటారు. పాలసీ పరంగా, నిర్మాణ పరంగా వచ్చిన ఆధునిక పద్ధతుల్ని పరిశీలించి అందులో మనకు సెట్ అయ్యే విధానాల్ని అడాప్ట్ చేసుకుంటారు. 2011లో చైనా, 2014లో టర్కీలో నిర్వహించిన స్టడీ టూర్లు తెలంగాణ స్థిరాస్తి రంగాన్ని అగ్రపథంలో నిలపడానికి దోహదం చేశాయి. ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్గా ప్రారంభమైన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ 30 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు నారెడ్కో తెలంగాణగా రూపాంతరం చెందింది. నారెడ్కో తెలంగాణ మొట్టమొదటి ప్రారంభించినప్పుడు ఉన్న 20 మంది సభ్యుల్లో నేను కూడా ఒకడిని. ఈ నారెడ్కో జర్నీలో చాలాసార్లు చాలా కొత్త పాలసీలు వచ్చినప్పుడు, కొత్త జీవోలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వంతో కలిసి పనిచేసాము. కొనుగోలుదారుల తరఫున కూడా నారెడ్కో తెలంగాణ మాట్లాడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఈ మధ్య ప్రభుత్వం దగ్గరికి మేము ఒక రిప్రజెంటేషన్ వెళ్ళాము. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించమని మేము ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. సో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించడం వల్ల వచ్చే బెనిఫిట్ ఎండ్ యూజర్ అంటే కస్టమర్కి వస్తుంది, డెవలపర్కి ఏమీ రాదు. దాంతోపాటు ల్యాండ్ వాల్యూస్ పెంచితే వచ్చే ఆ భారాన్ని మోయాల్సింది డెవలపర్లు.
సో ఇట్లా ఓన్లీ లాభాపేక్ష అనేది కాకుండా సమాజానికి ఏది అవసరం, ఎప్పుడు ఏ రకమైన రిలీఫ్ కావాలి అనేది ఒక బ్యాలెన్స్ అప్రోచ్తో ముందుకు వెళ్తూ ఉన్నాము. అట్లాగే మా డెవలపర్లు కూడా నారెడ్కో తెలంగాణ ఎప్పుడు ఇచ్చే సలహా ఏంటంటే అన్ని రూల్స్ మీరు పాటించండి, డీవియేషన్ అనేది ఎప్పుడు చేయొద్దు. ప్రభుత్వం ఏ రూల్స్ అయితే పెట్టిందో ఆ రూల్స్ పాటించండి, మీకు వైబుల్ రేట్ పెట్టుకొని అమ్ముకోండి. బట్ రూల్స్ పాటించకుండా ప్రయత్నం చేస్తే కానీ ఏ ఇబ్బందులు వచ్చినా నారెడ్కో తెలంగాణ ఏ రకమైన సపోర్ట్ చేయదు అనేది చాలాసార్లు మా డెవలపర్లు కూడా చెప్పడం జరిగింది. సింగపూర్, మలేషియా అలాంటి వాటితో కంపేర్ చేస్తే మనం నిర్మాణ రంగంలో టెక్నాలజీ పరంగా చాలా వెనుకబడి ఉన్నాం. ఆ సందర్భంగా మేము రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక సెమినారు మేము కండక్ట్ చేశాము. నారెడ్కో తెలంగాణ ఇంకా బాగా అభివృద్ధిలోకి రావడానికి మా వంతు కృషి మేము చేస్తాము. హైదరాబాద్ నలువైపులా ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు నడుస్తున్నాయి, ఎక్కడ ఎంత ధరలున్నాయి, భవిష్యత్ ఎలా ఉంటుంది, పెట్టుబడికి తగిన ప్రతిఫలం ఏ వైపు లభిస్తుంది, ఇలా సగటు కొనుగోలుదారుల మదిలో మెదిలే ప్రశ్నలన్నింటికీ ఏటా అడగకుండానే జవాబులు ఇస్తోంది నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో. హైదరాబాద్ నలుచెరుగుల ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు నడుస్తున్నాయి, ఎక్కడ ఎంత ధరలున్నాయి, భవిష్యత్ ఎలా ఉంటుంది, పెట్టుబడికి తగిన ప్రతిఫలం ఏ వైపు లభిస్తుంది, ఇలా సగటు కొనుగోలుదారుల మదిలో మెదిలే ప్రశ్నలన్నింటికీ ఏటా అడగకుండానే జవాబులిస్తుంది నారెడ్కో తెలంగాణ. ఇందుకోసమే ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తోంది. 2010 నుంచి హైదరాబాద్లో ఎన్నో ప్రాపర్టీ షోలను దిగ్విజయంగా నిర్వహిస్తూ ఎంతో మంది సొంతింటి కలలు సాకారం చేస్తోంది. టీఎస్ రెరా ఆమోదించిన ప్రాజెక్టులతో హైటెక్స్ వంటి బిగ్గెస్ట్ వేదికలపై నారెడ్కో నిర్వహించిన ప్రాపర్టీ షోలు వేరెవరూ అందుకోలేని ఒక బెంచ్ మార్కును సెట్ చేశాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్లియర్ పిక్చర్ కావాలంటే నారెడ్కో ఎగ్జిబిషన్ కు వెళితే చాలానే గుడ్ విల్ సంపాదించింది. అసోసియేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసోసియేషన్ ద్వారా ఒక క్రెడిబిలిటీ, ఇండస్ట్రీ మొత్తానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది. ఇండివిజువల్గా ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్కరు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాలన్నా కానీ కొనుగోలుదారు దగ్గర తీసుకెళ్లాలన్నా కానీ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్గా ప్రజెంట్ చేసినప్పుడు ఓహో ఇది ఆ సంస్థకి ఆయనకు సంబంధించిన విషయం అన్నట్టుగా చూస్తుంది ప్రభుత్వం కూడా. కలిసికట్టుగా అందరూ కలిసి ఈ ఇష్యూస్ ఉన్నాయి అని కూర్చొని దాని మీద ఆలోచించి అప్పుడు ప్రభుత్వం దగ్గరికి కానీ ఇంకో దగ్గరికి కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి కలిసికట్టుగా వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ నారెడ్కో తెలంగాణ అని స్థాపించబడడం జరిగింది. మీ సహకారం కూడా అలాగే ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎందుకు స్థిరాస్తి రంగాన్ని పరుగులు పెట్టించడమే కాదు, సామాజిక సేవను ఓ బాధ్యతగా భుజానికెత్తుకుంది నారెడ్కో తెలంగాణ. సిఎస్ఆర్ నిధులతో హైదరాబాద్లోని అనేక కూడళ్లను సుందరీకరిస్తోంది. పార్కులు పచ్చదనానికి తోడ్పాటునిస్తోంది. నిర్మాణ పనుల్లో తొలగించే భారీ వృక్షాల్ని రీలొకేట్ చేస్తోంది. సునామీ బాధితులకు ఇళ్లు నిర్మించడం, వరద బాధితులకు ఇళ్లు కట్టించడం, మెగా హెల్త్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, ఓవరు చైతన్య కార్యక్రమాలు, ఇలా సమాజ హితంలో మేము సైతం అంటూ ముందుంటోంది నారెడ్కో తెలంగాణ. ఇక స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా క్లాత్ బ్యాగుల పంపిణీ, తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటడం, బైసైకిల్ ప్రాజెక్ట్, ఇలా అనేక సామాజిక కార్యక్రమాల కోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తోంది నారెడ్కో తెలంగాణ. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అనేది ఇట్స్ ఎఫిలియేటెడ్ టు నారెడ్కో నేషనల్. నారెడ్కో నేషనల్ చీఫ్ పేట్రన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రతి ప్రెసిడెంట్కి ఒక స్పెషాలిటీ ఉండేది మా దగ్గర. సో 2009లో నేను ప్రెసిడెంట్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా డిస్టర్బ్డ్గా ఉండింది. ఆ టైంలో మన అసోసియేషన్ని బ్రాండింగ్ బాగా చేయాలి, రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉండడానికి మనం బ్రాండ్ హైదరాబాద్ మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పి మేము కాన్ఫరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షో అనేది స్టార్ట్ చేసాము 2010లో. అదే టైంలో మేము విజిబిలిటీ కూడా బాగా ఉండాలి రియల్ ఎస్టేట్కి అని చెప్పి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ట్రీస్ అనేది చేసాం. ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ట్రీస్ అనేది ఆ రోజుల్లో చాలా కొత్త. అదేగాక మేము మా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడైనా క్రైసిస్ అయినప్పుడు, ఎక్కడైనా న్యాచురల్ కెలామిటీస్ అయినప్పుడు మేము కొంచెం ముందు ఉండాలని చెప్పి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హౌసింగ్ టేకప్ చేసాం అక్కడ ఫర్ పువర్ పీపుల్. హైదరాబాద్ సహా తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగానికి ఓ చుక్కాణి తెలంగాణ నారెడ్కో. నారెడ్కో కూకట్పల్లి జోన్,
నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్, నరెడ్కో హైదరాబాద్, నరెడ్కో వరంగల్, హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్, తెలంగాణ యునైటెడ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఇలా తెలంగాణ నరెడ్కోకు అనుబంధంగా 6 అసోసియేషన్లున్నాయి. ఇవన్నీ టైం టు టైం సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణ స్థిరాస్తి రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు కొనే ముందు వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. శంకుస్థాపన చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో గృహాన్ని పూర్తి చేయాలి? మొట్టమొదటిగా శంకుస్థాపన అనేటువంటిది చాలామంది ఈశాన్యం పిల్లర్లో చేస్తున్నారు. ఇది ఒక రాజవీధి ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి. మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈశాన్యం పిల్లర్లో మనకి శుభప్రదము అక్కడే చేసుకోవాలి అనేటువంటిది 90% మంది ఇదే రూల్ని ఫాలో అవుతున్నారు. అయితే మనకి శాస్త్ర ప్రామాణికం ఏం చెప్పింది, మయవాస్తు ప్రకారం ఏం చెప్పారు అంటే, ఈ యొక్క స్థలాన్ని 81 భాగాలు చేసి ఈ 81 భాగాల్లో ఈశాన్యం నుండి లెక్క పెట్టుకుంటే వచ్చేటువంటి 31వ స్థానం వాస్తు పురుష నాభిస్థానం. అంటే ఇది 31వ స్థానం అనుకున్నాం అనుకోండి, ఇది 31వ స్థానం. ఈ 31వ స్థానంలో డయాగనల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ వాస్తు పురుషుడి బొడ్డు ఉంటుంది, అంటే వాస్తు పురుషుడి నాభి ఉంటుంది. ఇక్కడ మాత్రమే మనం శంకుస్థాపన చెయ్యాలి అనేటువంటిది మనకి శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయలేక ఈశాన్యంలో మనకి శుభప్రదం కదా అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఇక్కడ చేస్తూ ఉంటారు. అసలు వాస్తురీత్యా ఇక్కడ శంకుస్థాపన చేసి క్రతువంతా ముగించుకొని సంకల్ప సహితపూర్వకంగా ముహూర్త సమయానికి మనం ఈ యొక్క శంకుస్థాపన చేసిన తర్వాత 9 నెలల 9 రోజులు అనేటువంటిది గడువిచ్చారు. 42 రకాల సౌకర్యాలతో నిర్మాణం చేసేదే ఒక ఇల్లు అవుతుంది. ఆ ఇల్లు అనేటువంటిది ఎప్పుడైతే నిర్మాణము అనేటువంటిది 9 నెలల 9 రోజుల్లోపు కంప్లీట్ చేసుకొని ఈలోపే ముహూర్తం కనుక మనం చూసుకొని గృహప్రవేశం చేస్తే ఆ ఇంట సకల శుభాలు జరుగుతాయి. ఇది కేవలం ఒక ఫ్లోర్కి మాత్రమే. కొంతమంది చాలా ఫ్లోర్లు కడుతూ ఉంటారు, మల్టీ ఫ్లోర్లు కడుతూ ఉంటారు. మల్టీ ఫ్లోర్లు అంటే ఒక 4-5 ఫ్లోర్లు కడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా 9 నెలల 9 రోజుల్లోపే కంప్లీట్ చేయాలి అనేటువంటి ప్రామాణికం ఎక్కడా లేదు. కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంత చేస్తారు, కొన్ని రోజులు ఆపుతారు, మళ్ళీ కొంత నెలలు ఆపుతారు, మళ్ళీ మూఢం వచ్చిందంటారు, మళ్ళీ తర్వాత శూన్యమాసం అంటారు. ఇలా రకరకాలుగా మొత్తం డిలే చేసి ఒక చిన్న ఇంటిని 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కడతారు. ఆ ఇంటికి బలము ఉండదు అని వాస్తుశాస్త్రం చెప్తోంది. ప్రామాణికంగా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి 9 నెలల 9 రోజుల్లోపు మనం గృహప్రవేశం చేసుకుంటే ఇల్లు కంప్లీట్ చేసి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మానవ జీవితానికి అదేవిధంగా ఈ గృహానికి కూడా సంబంధం ఉంది. ఎలా అయితే బిడ్డడు బొడ్డు తెంచుకుని 9 నెలల 9 రోజుల్లోపు పుడతాడో, ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమము అనేటువంటి క్రతువు తర్వాత గృహపిండము అనేటువంటిది 9 నెలల 9 రోజుల్లోపు పూర్తయిపోవాలి, ఏర్పడిపోవాలి. అలా ఏర్పడిన తర్వాత మనం ఆ యొక్క గృహప్రవేశం అనేటువంటిది ఆ యొక్క 9 నెలల 9 రోజుల్లోపైనా చేసుకోవచ్చు, పంచాంగ శుద్ధి ఉన్నటువంటి ముహూర్తం చూసుకుని, లేకపోతే 1 year లోపు మనం ఆ యొక్క గృహప్రవేశం అనేటువంటి చేసుకోవచ్చు. ఈ విధంగా మనం శంకుస్థాపన చేసిన తర్వాత ఒక పర్టికులర్ గడువు ప్రకారం మనం ఈ యొక్క ఇంటిని కంప్లీట్ చేసి గృహప్రవేశం అనేటువంటిది చేసుకోవాలి. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.